హాయ్. యుక్రెయిన్ తగ్గట్లేదండి. మళ్ళీ బాంబుల వర్షం అయితే కురిపిస్తూ ఉంది. ఇటు పక్కన ఒక ఇజ్రాయెల్ బాంబుల వర్షం, ఇరాన్ అయ్యయితే కొంచెం పోరాడుతా ఉన్నాయి. ఇటు పక్కన హెజ్బుల్లా వాళ్ళు. ఇక్కడొక యుద్ధం జరుగుతుంది, అక్కడొక యుద్ధం జరుగుతుంది. ఏంటి ఇట్టాంటి యుద్ధాలు జరిగే ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం గావచ్చు, రెండో ప్రపంచ యుద్ధం గావచ్చు, ఇలా జరుగుతూ వచ్చినియి. ఇంక మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రపంచ నాశనమయితే దారి తీస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర అణుబాంబులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవడైనా తిక్కరేగి ఎవడైనా ఏసాడనుకో ఒక దేశంలో మొత్తం లేసిపోద్ది. అలాంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఆ రేడియేషన్‌కి బతకలేము. ఆల్రెడీ రేడియేషన్ తోటి తట్టుకోలేకపోతున్నాం. కొన్ని జాతులు కూడా అంతరించిపోతున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధంకి దారి తీసేలా కనిపిస్తుంది. మరి ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చి దాన్ని ఏమైనా కట్టడి చేస్తాడంటే ఇంకా సైలెంట్‌గానే అనిపిస్తుంది. చూద్దాం మరి ట్రంప్ ఇంకా చార్జ్ అయితే తీసుకోలేదు. తీసుకున్నాకైతే ఏమన్నా మార్పులు కనిపిస్తాయేమో చూడాలి. యుక్రెయిన్ అయితే ఇంకా ధాటిగా అయితే ముందుకెళ్తుంది. ఎందుకంటే ట్రంప్ వస్తే ఖచ్చితంగా రష్యాతో మాట్లాడి యుద్ధాన్నయితే ఆపించే ప్రయత్నం అయితే చేస్తాడనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదైతే భూమి ఆక్రమించి